హైదరాబాద్ గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ 2025 ప్రదర్శన కొనసాగుతోంది. రక్షణ రంగ ఉత్పత్తులు తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గచ్చిబౌలి స్టేడియం వేదికగా సాగుతున్నటువంటి విజ్ఞాన్ వైభవ్ 2025 కార్యక్రమం నేటితో ముగియనుంది. 2 రోజుల పాటు దాదాపు 50,000 మంది పైగా సందర్శకులు ఈ యొక్క ప్రదర్శన తిలకించారు. ఇక ఈ రోజు దాదాపు 10 నుంచి 15,000 మంది వరకు ఈ సందర్శన అంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ అవుట్డోర్ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి మిసైల్స్ కానివ్వండి, వాటి యుద్ధ ట్యాంకులు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటి కూడా అవుట్డోర్ దగ్గర వీటిని ప్రత్యేకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రస్తుతం మనం వాటిని చూడొచ్చు. ఇక్కడ అర్జున ఎంబీటీ అర్జున MK1A కావచ్చు, అదేవిధంగా ఇతర రకాలైనటువంటి యుద్ధ ట్యాంకులు సైతం ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇక వీటితో పాటుగా మనం చూసినట్లుగా స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఇక్కడ ఏదైతే మన స్పేస్ ఇన్స్టిట్యూషన్ చేసినటువంటి ఈ యొక్క ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్యార్థులకు వివరించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకంగా అయితే వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరైతే ఈ సందర్శకులు వస్తూ ఉంటారో వారికి ఈ స్పేస్కి సంబంధించి మనం ఎలాంటి ప్రయోగాలు చేసాము, అవి ఎలా ఉంటాయి అని తెలుసుకునేందుకు వీలుగా ఇక్కడ స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఈ బస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ బస్ లోపల చూసినట్లయితే కనుక మనం చూడొచ్చు ఏ ప్రయోగాలు అంటే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఏ ప్రయోగాలు ఉన్నాయో వాటి నమూనాలను ఇక్కడ ఉంచారు. ఇక్కడ మనం చూస్తున్నాం GSLV నమూనాని ఇక్కడ ఏర్పాటు చేయడం. అంటే ప్రారంభంలోనే ఈ GSLV నమూనా అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత లోపలికి వస్తే Chandrayaan-1 మిషన్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉండేది అని పైన శాటిలైట్స్ చిత్రాలను కూడా ఉంచడం జరిగింది. అదేవిధంగా మంగళయాన్ ఇండియన్ మార్స్ ఆర్బిటర్ మిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ఈ నమూనాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళినట్లయితే కనుక ఈ స్పేస్కి సంబంధించినటువంటి ప్రయోగాల గురించి తెలుసుకునేందుకు వీలుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, శాటిలైట్ చిత్రాలను ఉంచడం, అదేవిధంగా మన మూన్కి సంబంధించి Chandrayaan-3 ఏదైతే ఉందో Chandrayaan-3కి సంబంధించినటువంటి భారతదేశ జెండా ఏదైతే రెపరెపలాడింది చంద్రుడి పైన, దానికి సంబంధించిన దృశ్యాలను కూడా ఇక్కడ తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైతే చేశారు. అదేవిధంగా మన చరిత్ర అంటే మనం స్పేస్ రీసెర్చ్కి సంబంధించి భారతదేశం సాధించిన పురోగతిని తెలియజేసేందుకు వీలుగా ఎక్కడికక్కడ వీడియోలను ప్లే చేయడం, అదేవిధంగా శాటిలైట్ వ్యూలో భూమి ఎలా కనిపిస్తుంది, ఇండియా గ్లోబ్లో ఇండియా ఎలా కనిపిస్తుంది అనేది కూడా తెలియజేశారు. ఇక్కడ శాటిలైట్ వీటిని కూడా చూడొచ్చు. అంటే వీటికి పక్కన సోలార్ ప్యానెల్స్ ఎలా ఉన్నాయి, శాటిలైట్ ఎలా ఉంటుంది, సెన్సార్ అంటే దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి సెన్సార్ సిస్టమ్స్ ఎలా వర్క్ చేస్తాయని సహా మొత్తం ఏదైతే మనకి స్పేస్కి సంబంధించి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ఉంచడం అనేది కూడా మనం చెప్పొచ్చు. అంటే ఒక రాకెట్ని ఎలా లాంచ్ చేస్తారు, లాంచ్ వెహికల్ని ఎక్కడ ప్లేస్ చేస్తారు, అది ఎలా లాంచ్ అవుతుందని తెలుసుకునేందుకు నిజంగా ఈ స్పేస్ ఆన్ వీల్స్ బస్ ఏదైతే ఉందో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్నారులకి ఈ స్పేస్ సబ్జెక్ట్ అనేది ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఏదైతే లాంచింగ్ జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలను ఎప్పటికప్పుడు విడుదల చేయడంతో పాటుగా దీనికి సంబంధించి విద్యార్థులు, యువత ముఖ్యంగా దీని గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే ఇటు DRDO, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్, అదేవిధంగా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి ఈ 3 రోజుల ప్రదర్శనలో దీనికి ప్రత్యేక స్థానాన్ని అయితే కల్పించారు. ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకు అందరికీ కూడా ఏవైతే మనం చేపట్టినటువంటి ఈ స్పేస్ మిషన్స్ ఉన్నాయో వాటి వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఆ మిషన్స్ ఎలా సాగాయి, వాటిని మనం ఎంతకాలం పాటు నిర్వహించాము, అదేవిధంగా ఎలాంటి ఫలితాలు వచ్చాయి, భవిష్యత్తులో మనం ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నామో వివరాలను తెలిసేందుకు వీలుగా మన సంపత్తిని ఏదైతే స్పేస్కి సంబంధించి మనం సాధించిన వృద్ధిని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా కూడా ఎక్కడైతే ఈ స్పేస్ ఆన్ వీల్స్ బస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటుగా దీని లోపల ఉన్న దృశ్యాలు అయితే సందర్శకులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. ఇక 3వ రోజు కొనసాగుతున్నటువంటి ఈ ప్రదర్శన ఈరోజు సాయంత్రంతో అయితే ముగియనుంది. దీని నేపథ్యంలో దాదాపు 50,000 మంది పైగా సందర్శకులు ఇప్పటికే ఈ విజ్ఞాన్ వైభవ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ దేవేంద్రతో రమ్య, ETV న్యూస్, హైదరాబాద్.